మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వివాహ పంచమి అంటే ఏమిటి? మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసంలో మానవ రూపంలో బ్రాహ్మణ రూపంలో సంచరిస్తాడని మహావిష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిర మాసం. తన భగవద్గీతలో కూడా మాసాలలో నేను మార్గశిర మాసాన్ని కూడా చెప్పుకున్నాడు. ఎంతో ప్రశాంతంగా కొత్త ఋతువు మారుతోంది. ఇన్ని రోజులుగా ఉన్నటువంటి వర్ష ఋతువు హేమంత ఋతువులో ప్రవేశిస్తుంది. హేమంత ఋతువులో ప్రవేశించినప్పుడు చంద్రుడి నుండి వచ్చేటువంటి మంచు బిందువులన్నీ కూడా పువ్వుల మీద, పువ్వుల రేకుల మీద, ఆకుల మీద చాలా ప్రస్ఫుటంగా ఉండి ప్రతి ఉదయము ఆహ్లాదకరంగా ప్రఫుల్ల మానస్కులై మనుషులందరూ కొంత ఆరోగ్యంగా ఆకుకూరలు గాని, పళ్ళు ఫలాలు గాని చాలా ఆరోగ్యప్రదంగా సహజమైన ప్రకృతి విలువతో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో తినే ఆహారము ఆరోగ్యంగా ఉంటుంది, చేసే ప్రతిచర్య ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అనుకోకుండానే కొంచెం సత్తువ, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా మార్గశిర మాసంలో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు దీనికి ఈ మాసంలో 5వ రోజు అంటే మన మార్గశిర మాసం మొదలయ్యాక 5వ రోజు పంచమి తిథిని వివాహ పంచమి అంటాము. ఎందువల్ల అంటే త్రేతాయుగంలో దశరథ మహారాజుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని పుత్రులు ఉన్నారని మనకు రామాయణ కథ ద్వారా తెలుస్తుంది. అయితే విశ్వామిత్రుడు తన యజ్ఞ రక్షణార్థమై రామలక్ష్మణులను తోడుకొని వెళ్ళడము, వాళ్ళకి అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు నేర్పించడము, ఆ తర్వాత మిథిలా చక్రవర్తి అయినటువంటి జనక మహారాజు ఆహ్వానం మేరకు మిథిలా నగరానికి వెళ్ళి స్వయంవర ప్రకటన చేసి ఉన్నాడు. కాబట్టి సీతా స్వయంవరాన్ని ఈ రోజు అంటే పంచమి రోజు చాలా శుభముహూర్తంలో ప్రకటిస్తాడు. మనకు విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులు కూడా ఆ సభకు ఆహ్వానితులుగా వెళుతారు. అందరూ విల్లు విరవలేక శివ ధనుర్భంగాన్ని చేయలేక డీలా పడిపోతుంటే రామచంద్రుడు విల్లు నెత్తడమే కాక విల్లుని విరిచాడు. అందువలన ఇది చాలా విశేషణమైనటువంటి దినంగా పరిగణింపబడింది. సీతా స్వయంవరం అయిన రోజు. అలాగే ఇక్కడ ఏంటంటే వెంటనే రామచంద్రుని వనమాలాకృతిని చేస్తుంది కాబట్టి, వరమాలాకృతిని సీతాదేవి చేస్తుంది కాబట్టి ఒక విధంగా సీతారాముల పెళ్లి అయిన రోజు అని మనకు రామాయణ మహాకావ్యం తెలుపుతున్నది. అయితే వివాహం కాని వాళ్ళు ఎవరైనా, అమ్మాయిలైతే సీతా కళ్యాణ్ని చదువుకోవడము, లేకుంటే అబ్బాయిలైనా వధువరులైన వివాహాలు ఈ మధ్యకాలంలో చాలా ఆలస్యం అవుతుందంటే సీతా ధనుర్భంగ ఘట్టాన్ని గురువారం టు గురువారం అంటే ఒక గురువారం మొదలుపెట్టి ఇంకొక గురువారం పూర్తి చేసేటట్టుగా ఈ ఘట్టాన్ని వారం రోజులు పారాయణం చేయడం వల్ల 7 రోజుల్లో వాళ్లకు ఉన్నటువంటి వివాహ సంబంధితమైన కుజదోషాలు తొలగిపోయి వివాహం జరుగుతుందని మనకు వేద శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాగే వివాహం అయిన వాళ్ళు అన్యోన్య దంపతులుగా ఉండాలంటే వివాహ పంచమి రోజు సీతారాముల పటాలను గాని విగ్రహాలను గాని విగ్రహాలంతా పంచామృతాలతో అభిషేకించి పటాలనైతే చక్కగా తుడిచి పూలమాలలతో అలంకరించి రవ్వ కేసరిని నివేదన చేసి రామాయణంలో ఈ సీతా కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయడం వల్ల వాళ్ళు అన్యోన్య దంపతులై వంశాభివృద్ధిని, పుత్ర సంతాన్ని పొందుతారని మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. అలాగే పెళ్ళై పిల్లలు అయిన దాంపత్యులు గొడవలు లేకుండా ఉండాలంటే రామ పంచాయతనం చిత్రపటానికి గాని, రామాలయంలో గాని అభిషేకాలు, పూజాదులు చేయించి ఈ రోజు రామాయణ ఘట్టంలోని బాలకాండను పారాయణం చేసిన వాళ్ళైతే అనారోగ్యాలు తగ్గిపోయి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు వర్ధిల్లుతారని ఆ రోజు రామ కళ్యాణం కోసం వచ్చినటువంటి దేవతలు, ఋషులు కూడా ఆ రామచంద్రుని యొక్క కళ్యాణం కన్నులారా చూసి ఎంతో ఆనందానుభూతిని పొంది కలికాలంలోని మానవులందరూ రామాయణ పఠనం వలన, రామాయణ కళ్యాణ ఘటనం వివాహ పంచమి రోజు చదవడం వల్ల అనేకమైనటువంటి అసతుల్యమైనటువంటి అన్ని కూడా దోషాలు తొలగిపోయి సుఖ సంతోషంతో విరాజిల్లుతారని వరాలు ఇస్తారు. కాబట్టి వివాహ పంచమి మార్గశిర మాసంలో తొలిసారిగా మనకు వచ్చేటువంటి ఒక ప్రముఖమైన విశేషణమైన పండుగ రోజు. జై శ్రీరామ్.